చిన్నపిల్లలు మైనర్ బాలికలను లైంగిక వేధింపులకు గురి చేసినట్టు వ్యక్తి మీద కంప్లైంట్ చేయడానికి మేము అడిగిన వెంటనే స్త్రీ శిశు సంక్షేమ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినటువంటి హైనా సుజనా మేడం గారు తన సిబ్బందిని సాధన లీలావతిని ఇక్కడికి పంపించిన దానికి ఆ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. తయారు చేసేదానికి నిలబడేదానికి ఆ బాధితులకు ధైర్యం చెప్పడానికి నెల్లూరు నుండి సాధన మరియు లీలావతి అని సఖీ వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది మాకు వచ్చి సపోర్ట్ చేసి ఆ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఈ ఫిర్యాదు చేయడానికి ధైర్యాన్ని ఇచ్చినందుకు వాళ్ళు నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా చేయడం వల్ల ఇట్లాంటి విషయాలు ఫోకస్ చేసి ఇలాంటి సిబ్బందితోటి మేము ముందుకు పోయినట్లయితే ఈ సమాజంలో పసిపిల్లలను రక్షించుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా ఉంటుందని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ నిందితుడైనటువంటి ఆ మిక్సర్ బండి నడుపుకునేటువంటి వ్యక్తి ఒక 60 ఏళ్ల వ్యక్తి వాడి కామవాంఛ తీరక పసి పిల్లల మీద వాడు తీసుకెళ్లి స్కూల్ దగ్గర బండి ఆపుకొని అక్కడ కానీ పార్కుల దగ్గర కానీ వాళ్ళని ఉచితంగా వాళ్ళకు మసాలాలు తినిపించి ఆ నూడిల్స్ తినిపించి డబ్బులు ఇచ్చి వాళ్ళు వద్దనే కొద్దీ పెట్టి వాళ్ళ పుస్తకాలు కొనిచ్చి జామెట్రీ బాక్సులు కొనిచ్చి లోబరుచుకొని అది ఆ పసిపిల్లలకి ఈ ప్రపంచమే కొత్త ఏం తెలియదు అటువంటి వాళ్ళని లొంగ తీసుకొని ఇంటి దగ్గర తీసుకెళ్ళి బట్టలు ఇప్పి వాళ్ళకు చేయకూడని పనులన్నీ కూడా చేశాడు వాడు. ఆ లైంగిక వేధింపులు భరించలేక నొప్పులు కూడా వచ్చాయని చెప్పి చివరికి స్కూల్ హెడ్ మాస్టర్కి వాళ్ళు తెలిసేలా వాళ్ళ ముఖాల కవళికలు అవన్నీ చూసి ఎందుకు ఇట్టున్నారమ్మా అని ఆయన అడిగి ఈ విధంగా కోఆపరేట్ చేసినట్టయితే స్త్రీ శిశు సమస్యలేవి లేకుండా ఉండేందుకు మహిళా సంఘాలు ప్రజా సంఘాలు మరియు ఈ స్త్రీ శిశు సంక్షేమ శాఖ కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.